హలో గైస్ అందరికీ ఈరోజైతే మనం అల్ట్రాసోనిక్ అబ్స్టకల్ డిటెక్షన్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ని అయితే చేయబోతున్నాం అనమాట. సో మీరు కూడా వీడియోలో చూసి మీరు కూడా ట్రై చేయండి. వన్ టైంలో మీకైతే ప్రాజెక్ట్ అయితే వర్క్ అయ్యే విధంగా అయితే నేనైతే క్లియర్ అండ్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనమైతే బ్రెడ్ బోర్డ్ అయితే కూడా తీసుకున్నాం అనమాట. సో బ్రెడ్ బోర్డ్ తీసుకున్న తర్వాత మనమైతే అల్ట్రాసోనిక్ సెన్సార్, ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్లో 4 పిన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ని ఇక్కడ ఒక దగ్గర ఒక సైడ్లో ప్లేస్ చేద్దాం. ఇక్కడైతే ప్లేస్ చేసాను అల్ట్రాసోనిక్ సెన్సార్ని. సో ఇప్పుడు మనం ఎల్ఈడిస్ కూడా ప్లేస్ చేద్దాం. సో ఇక్కడైతే ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఎల్లో, సో నెక్స్ట్ అయితే రెడ్ అయితే ప్లేస్ చేద్దాం. సో ఎల్లో అయితే ఇది సేఫ్ అని, రెడ్ ఇది సారీ గ్రీన్ అయితే సేఫ్ అని, ఎల్లో అయితే వార్నింగ్, రెడ్ అయితే మనకి డేంజర్ అయితే మనం ఇండికేట్ చేయడానికి అయితే ఈ 3 ఎల్ఈడీస్ అయితే యూజ్ చేద్దాం. సో ఇదైతే ప్లేస్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని తర్వాత రెసిస్టర్స్ అయితే కనెక్ట్ చేద్దాం. సో అయిపోయింది. రెసిస్టర్స్ అయితే త్రీ ఎల్ఈడీస్కి 3 రెసిస్టర్స్ అయితే కనెక్ట్ చేద్దాం. 220 ohm రెసిస్టర్స్ ఇవి. నెక్స్ట్ దీనికి వీడియో లాంగ్ ఉందని ఏమి వరి అవ్వకండి. మీరు వీడియో చూస్తూనే మీరైతే ట్రై చేయొచ్చు అనమాట. నేను సింపుల్గా ఒక్క అటెంప్ట్లోనే మీకు ప్రాజెక్ట్ వర్క్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మనమైతే 3 రెసిస్టర్స్ కూడా ప్లేస్ చేసేసాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాక్టివ్ బజర్ అయితే ఒకటి, యాక్టివ్ బజర్లో 2 పిన్స్ ఉంటాయి అనమాట. ఈ 2 పిన్స్ ఏంటంటే ఈ షార్ట్ పిన్ ఉంది కదా, ఈ స్మాల్ పిన్ ఒకటి, లాంగ్ పిన్ ఒకటి ఉంటుంది. ఈ స్మాల్ పిన్ అనేది మనం గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తాం. ఇదైతే పవర్ పిన్కి అయితే కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ గ్రౌండ్ ఇది కాబట్టి ఇక్కడ గ్రౌండ్ పిన్కి అయితే నేను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ప్లేస్ చేద్దాం. సో ఇక్కడైతే ప్లేస్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆర్డినోకి కనెక్షన్స్ అయితే ఇద్దాం. సో ఫస్ట్ అయితే నీ ఎల్ఈడీస్కి అయితే కనెక్షన్స్ ఇద్దాం. ఎల్ఈడీస్కి 3 పిన్స్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రెడ్, నెక్స్ట్ సో ఇక్కడ మన ఈ ఆర్డినోలో మనకేంటంటే డిజిటల్ పిన్స్ అనేది ఏంటంటే మనకి 16 పిన్స్ అయితే ఉంటాయి. సో మనం ఇక్కడ 1 to 13 మనం ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఈ ఆర్డినోలో నేను ఇక్కడ అయితే కనెక్ట్ చేస్తున్నాను. నేనైతే 5, 6, 7 పిన్స్ అయితే యూస్ చేస్తాను. సో ఈ రెడ్ అయితే మనం ఇక్కడైతే నేను 5కి అయితే ప్లేస్ చేస్తున్నాను, కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి గ్రీన్ అయితే మనకి 6th పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. 7th పిన్కి వచ్చేసి మనం 7th పిన్ మనం ఎల్లో అయితే కనెక్ట్ చేస్తున్నాము. సో ఇలాగైతే కనెక్ట్ చేశాను. సో ఈ ఎల్ఈడికి అయితే మనం కనెక్షన్స్ అయితే ఇచ్చేసాం. సో ఇప్పుడు మనం అల్ట్రాసోనిక్ సెన్సార్కి అయితే కనెక్షన్స్ ఇద్దాం. అల్ట్రాసోనిక్ సెన్సార్లో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ విసిసి, ట్రిగ్గరు, ఈచో, గ్రౌండ్ అయితే పిన్స్ ఉంటాయి. ఫస్ట్ విసిసి పిన్ అయితే ఇద్దాం. ముందైతే మనం విసిసి పిన్ ఎక్కడ ఇస్తున్నానంటే విసిసి అని మనం ఇప్పుడు 5 volts ఇస్తాం అన్నమాట వర్క్ అవ్వడానికి. సో ఇక్కడైతే నేను ఈ 5 voltsకి అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్గర్ పిన్ అనమాట. ఈ ట్రిగ్గర్ పిన్ అనేది అల్ట్రాసోనిక్ సెన్సార్ ఏంటంటే ట్రిగ్గర్ పిన్ యూస్ చేసుకొని మనకి వేవ్స్ని అయితే ట్రాన్స్మిట్ చేస్తుంది ఆబ్జెక్ట్ మీదకి అనమాట. సో
ఇది వేరే కాల్ వస్తా. ఇక్కడ ఈ ట్రిగ్గర్ పిన్ అనేది నేను ఏం చేస్తున్నానంటే ఈ ట్రిగ్గర్ పిన్ అనేది ఇక్కడ ట్రిగ్గర్ పిన్ మనం ఇక్కడ డిజిటల్ పిన్స్లో కనెక్ట్ చేయాలి. సో నేనైతే 10 అయితే యూజ్ చేస్తున్నా. 10 ఇక్కడైతే కనెక్ట్ చేశాను అనమాట. సో ఇక్కడైతే ఇలా కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంకేం మిగిలింది, ఈచో పిన్ అయితే ఉంది. సో ఈ ఈచో పిన్ అనేది ఏంటంటే ఇది కూడా మన డిజిటల్ పిన్స్ కనెక్ట్ చేయాలి. నేను 11th పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి గ్రౌండ్, లాస్ట్ పిన్ వచ్చి గ్రౌండ్ అనమాట. ఈ గ్రౌండ్ అయితే మనం గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడికైతే ఇది అల్ట్రాసోనిక్ సెన్సార్ కనెక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మనమైతే ఈ యాక్టివ్ బజర్కి ఒక పిన్ అయితే మనం గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. ఇంకొక పిన్ వచ్చేసి మనం దేనికి కనెక్ట్ చేద్దామంటే నేనైతే ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే 8th పిన్కి అయితే కనెక్ట్ చేస్తాను. 8th పిన్. సో 8th పిన్కి అయితే కనెక్ట్ చేస్తాను అనమాట. ఓకే, ఇలాగైతే మనం అన్ని కంప్లీట్గా మనమైతే కంప్లీట్ చేసాం. సో ఇప్పుడైతే మనకి ల్యాప్టాప్ కనెక్ట్ చేసి కోడ్ అప్లోడ్ చేద్దాం. గైస్ ఇప్పుడైతే మనమైతే కోడ్ అయితే అప్లోడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేనైతే ఫస్ట్ అయితే యూఎస్బీ కేబుల్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, ఎల్ఈడి మనకి ఆర్డినో అయితే ఆన్ అయింది. సో ఇప్పుడైతే జూమ్ చేస్తాం ఒక నిమిషం. ఓకే ఇప్పుడైతే మనమైతే ఈ కోడ్ అయితే అప్లోడ్ చేయడానికి మనకి ఆర్డినో ఐడీస్ అయితే అది సాఫ్ట్వేర్ అయితే మనం యూస్ చేస్తామన్నమాట. సో ఆర్డినో ఐడి ఓపెన్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇక్కడ ఆర్డినో ఐడిలో మనం కోడ్ అప్లోడ్ చేయాలంటే ముందు మనం బోర్డ్ని అయితే సెలెక్ట్ చేయాలన్నమాట. బోర్డ్ని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ బోర్డ్ ఉంది కదా, సెలెక్ట్ బోర్డ్ అని క్లిక్ చేస్తే మనం అక్కడ యూఎస్బీ కేబుల్ మనం ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఇక్కడ అన్నోన్ ఇది అనమాట మన యూఎస్బీ కేబుల్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ బోర్డ్స్ అని సెర్చ్ బోర్డ్ ఉంది కదా, ఈ సెర్చ్ బోర్డ్ దగ్గర అయితే మన బోర్డ్ ఏంది ఆర్డినో యూనో. సో మనం సెర్చ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చింది కదా ఆర్డినో యూనో అని వచ్చింది. అంటే ఆర్డినో యూనో మన బోర్డు ఆర్డినో యూనో కాబట్టి ఇక్కడ ఆర్డినో యూనో బోర్డు మనకైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నాం, ఓకే చేస్తున్నాం అనమాట. ఓకే ఇప్పుడైతే మనకి ఆర్డినో యూనో బోర్డ్ అనేది సెలెక్ట్ అయిపోయింది అనమాట. ఈ బోర్డులోకి అయితే మనం ఇప్పుడు కోడ్ అయితే అప్లోడ్ చేద్దాం. కోడ్ అయితే నేనేం చేస్తున్నాను అంటే పేస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే కోడ్ అనమాట. మీరు డోంట్ వరీ, నేనైతే కోడ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. డోంట్ వరీ, మీరేం వరీ అవ్వకండి. సో ఇక్కడ మనం ఏం చేసామంటే పిన్స్ అన్నీ ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసాం అనమాట. ట్రిగ్గర్ పిన్ 9, ఈచో పిన్ 10, ఎల్ఈడీస్ అండ్ బజర్ పిన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డిస్టెన్స్ అనమాట. అంటే మనకి 10 సెంటీమీటర్స్ లోపు ఉంటే మనకి డేంజర్ అని చూపించాలి. సో ఇప్పుడైతే మనమైతే కోడ్ అయితే అప్లోడ్ చేద్దాం. సపోజ్ ఇక్కడ ఏమీ లేదు అంటే 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఏమీ లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏమొచ్చిందనమాట. సో ఇక్కడ 30 సెంటీమీటర్స్, నేను ఇక్కడ బుక్ పెడుతున్నాను చూడండి, ఈ బుక్ అనేది 30 సెంటీమీటర్స్ అవతల ఉంది. సో ఏం లేదు. సో నేను ఇక్కడ ముందు తీసుకొస్తాను. ఇక్కడ మీకైతే ఎల్లో ఎల్ఈడి వెలిగింది అయిందన్నమాట. సో ఇంకా నేను 10 సెంటీమీటర్స్ లోపు ఇది ఎల్లో ఎల్ఈడి వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. 10 సెంటీమీటర్స్ ముందుకు వెళ్తే మనకేంటంటే డేంజర్ అని చూపిస్తుంది అనమాట. మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళామంటే 30 సెంటీమీటర్స్. ఇలా అయితే ఇది వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే గైస్, మీకైతే ఈ ప్రాజెక్ట్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో to your friends.
థ్యాంక్ యూ.